రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర భారీ బహిరంగ సభ జరగనుంది. తుక్కుగూడ సభా వేదికగా ఏఐసీసీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించామని మేనిఫెస్టోకి కమిటీకి సభ్యుడు రియాజ్ అన్నారు. తెలంగాణ విభజన హామీలు ఇతర హామీలు పొందుపరిచామంటున్న మేనిఫెస్టో కమిటీ సభ్యులు రియాజ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. రానున్న ఎన్నికల్లో అత్యంత కీలకమైనటువంటి మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ మేనిఫెస్టోను విడుదల చేశారు. పంచున్యాయతో జనాల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతూ ఉంది. మనతో పాటు మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఉన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ గారు. సార్ చెప్పండి, మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతా ఉన్నాయి, ఎట్లా ఇప్పటికే ఏఐసీసీ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోనే తెలుగులో రిలీజ్ చేస్తారా, లేకపోతే అదనంగా ఏమైనా ఉంటుందా? అంటే వాస్తవంగా మేనిఫెస్టో అనేది ఒక దిక్సూచి. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏమేమి చేయబోతున్న విషయాన్ని ప్రజలకు వివరించే ఒక వివరణాత్మక పత్రం. 25 వాగ్దానాలను మేము ప్రధానంగా చేశాం. వీటితో పాటుగా తెలంగాణ మీద ఇంకో అదనపు బాధ్యత ఉంది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రము 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఆధారంగా ఏర్పడే రాష్ట్రం ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో అనేక వాగ్దానాలను మేము చేశాం. ఎందుకంటే 2014లో యూపీఏ ప్రభుత్వం మాదే. కాబట్టి 2014 వరకు ఎండైన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు అటు ఆంధ్ర ప్రాంతానికి కానీ ఇటు తెలంగాణ ప్రాంతానికి కానీ ఏ అంశాలు ఉండాలన్న విషయాలని విభజన చట్టంలో పెట్టాం. ఆ విభజన చట్టాన్ని అమలు చేసే బాధ్యత కూడా మాదే ఉంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు మేము అధికారంలో, ఇప్పుడు ఇండియా రూపంలో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవి సంబంధం లేకుండా తెలంగాణ ప్రాంతానికి ఏమిస్తే బాగుంటుంది. ఉదాహరణకి తెలంగాణలో హైదరాబాద్ దాటితే ఎయిర్పోర్ట్లు లేవు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వాగ్దానం చేయాలి. తెలంగాణలో మైనింగ్ ఉంది, కానీ మైనింగ్ యూనివర్సిటీ లేదు, మైనింగ్ యూనివర్సిటీ పెట్టాలి. అట్లాగే పూనా బాంబే మధ్య పారిశ్రామిక క్యారిడార్, నోయిడా ఢిల్లీ మధ్య పారిశ్రామిక క్యారిడార్ ఎట్లా అవుతుందో వరంగల్కి హైదరాబాద్ మధ్య, సింగరేణికి హైదరాబాద్ మధ్య పారిశ్రామిక క్యారిడార్ తీసుకురావాలి. అట్లా ఇక్కడ పత్తి పంట అద్భుతంగా పండుతూ ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన జిన్నింగ్ మిల్లులను నిజాం టైంలో ఎస్టాబ్లిష్ చేశారు. అట్లాంటివి కొన్ని ప్రత్యేకమైన అంశాలు. అంటే నేషనల్ మేనిఫెస్టోలో వీటికి అవకాశం ఉండదు. ఎందుకంటే మొత్తం దేశాన్ని కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఫార్ నుంచి ఐజాగ్ వరకు తీసుకున్నప్పుడు ఈ అవకాశాలు ఉండవు. కాబట్టి మేము ఇండియా రూపంలో మేము రేపు అధికారంలోకి వచ్చినాక తెలంగాణకి ఏం చేయబోతున్న విషయం మీద ఫోకస్ చేస్తూ ఒక అద్భుతమైన మేనిఫెస్టోను మేము క్రియేట్ చేశాం. సార్, ముఖ్యంగా 10 ఏళ్ల పాటు ఈ విభజన హామీలు విస్మరించారని చెప్పుకోవాలి. ఒక రకంగా తెలంగాణకు రావాల్సినటువంటి విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. రీసెంట్గా గిరిజన యూనివర్సిటీ ఒకటి వచ్చింది. అయితే ఎన్ని రోజుల్లో ఈ యొక్క హామీలు అమలు చేస్తారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు 100 రోజుల్లో ఏమైనా కార్యాచరణ ఉండబోతుందా ఏఐసీసీ తీసుకున్నటువంటి మేనిఫెస్టో? ఇప్పుడు వెరీ సింపుల్ అండి. ఇప్పుడు చిత్తశుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్రంలో లోక్సభలో రాజ్యసభలో తెలంగాణ బిల్ పెట్టినప్పుడు బీజేపీ మద్దతు చెప్పింది. కానీ అదే బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి ఏమన్నాడంటే తల్లిని చంపి బిడ్డను తీశారన్నాడు. దుర్మార్గమైన స్టేట్మెంట్ కదా అది. తెలంగాణ ఉద్యమాన్ని పోరుయాత్రని ఇక్కడ కిషన్ రెడ్డి ఇక్కడ నడిపిస్తే ప్రధానమంత్రి స్థాయిలో ఉండి తలుపులు పెట్టేసి తెలంగాణ తీసుకొచ్చారు అని చెప్పడమే మోడీ గారికి తెలంగాణ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. అందుకోసం 10 ఏళ్ళు మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ అసలు ఈ విభజన చట్టాన్ని కూడా ముట్టుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన త్వరలోనే, దాదాపుగా ఒక 1 ఇయర్ సమయంలోనే విభజన చట్టంలోని హామీలన్నింటినీ మేము నెరవేరుస్తాం. పంచున్యాయాలు ఎప్పటిలోపు ఒక డెడ్ లైన్ ఏమైనా ఉంది సార్ అమలు చేయడానికి? అంటే ఒక అంశం ఏంటంటే పంచున్యాయకి సంబంధించిన మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. రేపు ఏర్పడే గవర్నమెంట్ స్వరూపాన్ని కూడా మనం ఇప్పుడే అంచనా వేసే అవకాశం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ సింగిల్గా అధికారంలోకి వస్తుందా, మిత్రపక్షాలతో వస్తే అధికారంలోకి వస్తుందా, ఆ అధికారం ఒక కామన్ మినిమం ఎజెండా ఎట్లయితే ఉంటుందో దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు దాని మీద మనం ఊహలు చేయడం రైట్ కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండే పంచున్యాయం ఏదైతుందో సామాన్యులు మెచ్చే న్యాయం, దీన్ని ఎవ్వరు కూడా వ్యతిరేకించరు. కాబట్టి మిగతా మిత్రపక్షాలు రేపు మేము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామన్న విశ్వాసం మాకుంది. మిగతా మిత్రపక్షాలు ఒప్పించి సాధ్యమైన తొందరలోనే ఈ న్యాయాన్ని మేము అందజేసే ప్రయత్నం మాత్రం చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా పంచున్యాయతో పాటుగానే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు, వాటితో పాటుగానే ప్రస్తుతం తెలంగాణకు అవసరం ఉన్నటువంటి ఐటీ కారిడార్లు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, ఇతర ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మేనిఫెస్టో తెలంగాణకు సంబంధించి రూపొందించామని చెప్తున్నారు. అయితే యాజ్ ఇట్ ఈజ్గా ఏఐసీసీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోతో పాటు అదనంగా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మేనిఫెస్టోను రూపకల్పన చేశామంటూ కూడా రియాజ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.